నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలకు ఒక విశిష్టత ఉంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇటీవల కాకినాడలో జరిగిన సరస్వతి గానసభ 122 సంవత్సరాల మహోజ్వల ప్రస్థానం సందర్భంగా పంచరత్న సేవా కార్యక్రమంలో పాల్గొని వివరించారు. త్యాగరాజస్వామి వారు గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపి చిట్ట చివరిలో సన్యసించినటువంటి మహానుభావుడు. సన్యసించారు కాబట్టే వారికి ఇప్పటికీ ఆరాధనోత్సవం జరుగుతుంది. ఆరాధనోత్సవం ఎట్లా చేస్తారు అన్న విషయాన్ని త్యాగరత్నమ్మ అన్న పేరుతో శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మ గారి పేరు మీద ఆవిడ జీవిత చరిత్రగా వచ్చిన పుస్తకంలో వివరింపబడింది. సన్యాసులు శరీరం విడిచిపెడితే ఆ శరీరాన్ని భూమి యందు నిక్షేపించి పైన తులసి చెట్టు పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. అట్లా భూస్థాపితమైపోయినటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు శరీరత్యాగం చేసి బ్రహ్మీభూతులైనటువంటి రోజున వారి శిష్యులందరూ కలిపి ఆరాధనోత్సవం చేసి ప్రసాద స్వీకారం చేస్తారు. ఆ ఆరాధనోత్సవం ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించిన క్రియాకలాపం ఏమిటి అన్నది కూడా త్యాగరత్నమ్మ అన్న పుస్తకంలో వివరించారు. 16 మంది బ్రాహ్మణులు భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి బియ్యం మొదలైనటువంటి పదార్థాలతో జాగ్రత్తగా వంట చేసి ఆరాధనోత్సవాన్ని నిర్వహిస్తారు. చేసి ఆ శేషాన్ని అందరూ ప్రసాదంగా పుచ్చుకుంటారు. ఎవరెవరికి సంగీతంలో ప్రవేశముందో వాళ్ళందరూ కూడా త్యాగరాజస్వామి వారి యందు వినయ విధేయతలతో ఆయన దగ్గర ఆ కీర్తనలు చేస్తారు, వాద్యములు మ్రోగిస్తారు. బహుశः ప్రపంచంలో ఏ సంగీత విద్వాంసుడికి దక్కనంత గొప్ప విశేషం ఒక్క త్యాగరాజస్వామి వారికే దక్కింది. ఒక్క త్యాగరాజస్వామి వారి విషయంలోనే ప్రతి సంవత్సరం ఆయన ఆరాధనోత్సవం నాడు అంతమంది దేశం నలుచెరగుల నుండి విదేశాల నుండి కూడా వచ్చి ఆయన యొక్క అధిష్టానము దగ్గర ఆయన యొక్క బృందావనం దగ్గర కూర్చుని కీర్తనలు పాడుతూ ఉంటారు. అంత గొప్పవారు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి కేవలం సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త. ఆయన మంత్రానుష్ఠానం ఎంత శక్తివంతమో, మంత్రజపము ఎంత శక్తివంతమో లోకమునకు నిరూపించినటువంటి వారు. ఎప్పుడో జరిగిపోయినటువంటి విశేషం కాదు, 17-18 శతాబ్దములలో జీవించినటువంటి వారు త్యాగరాజస్వామి. మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటారు. మననం చేస్తే మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమవుతుంది. గురువు దగ్గర ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేస్తే, జపం చేస్తే మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమై ప్రత్యక్షమై ఏ కామితముతో ఆ మంత్రజపం చేశారో ఆ కామ్యాన్ని అనుగ్రహిస్తుంది అని తన జీవితం ద్వారా నిరూపించినటువంటి మహనీయులు త్యాగరాజస్వామి. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర ఘనంగా జరగనుంది. నాగోబా జాతర కోసం మేస్రం వంశీయులు గంగాజల సేకరణ దిశగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా కలమడుగు చేరుకున్న మేస్రం వంశీయులు అక్కడ గంగా జలాన్ని సేకరించారు. జహారీ పాత్రల్లో సేకరించిన ఈ పవిత్ర జలాలను జాతర సమయంలో అభిషేక పూజలకు వినియోగిస్తారు. మచిలీపట్నం గోపువానిపాలెం డాబాలు సెంటర్లోని శ్రీ విజయ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. తొలుత శ్రీ సీతారాములకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం నేత్రపర్వమయ్యింది. కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు.
బాపట్ల జిల్లా చీరాల హైస్కూల్ రోడ్లోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భూ వరాహ హోమం ఘనంగా జరిగింది. తొలుత స్వామివార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని కూర్మ నారాయణుడిగా అలంకరించారు. వేద మంత్రాల నడుమ యాగశాలలో హోమం నిర్వహించారు. తదుపరి 125 బంగారు పుష్పాలతో స్వామివారిని అర్చించారు. నంద్యాల జిల్లా డోన్లో సుందరకాండ పారాయణ యజ్ఞం ఘనంగా కొనసాగుతోంది. సుందరకాండను రచించి గానం చేసిన ఎంఎస్ రామారావు మనవడు శ్రీనివాస్ స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ రోజున భక్తులు సుందరకాండను పఠించారు. తెలుగు రాష్ట్రాల్లో రామాయణము సుందరకాండ అంటే ఎంఎస్ రామారావు గుర్తొస్తారు. ఎంఎస్ రామారావు సుందరకాండ ఇంత ప్రాచుర్యానికి రావటం అలనాడు ఆయన రాసిన హనుమంతుడి అనుగ్రహంతో ఆల్ ఇండియా రేడియో వల్ల అందరి ఇంటింటికి తెలిసింది. అలాగే ఆయన తర్వాత ఆ పరంపరను కొనసాగిస్తూ నాకు ఇంత బహుళ ప్రాచుర్యం రావడానికి ముఖ్య కారణం భక్తి టీవీ. ఎందుకంటే కరోనా టైంలో భక్తి టీవీకి ఎన్నోసార్లు పాడటం జరిగింది. అలాగే మా రామాయణ ప్రచార భాగంగా మేము అనేక ప్రాంతాల్లో కూడా మేము పాడుతూనే ఉంటాం. ఆ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఒక ఉత్సవ వాతావరణం, పండగ వాతావరణం, మంగళకరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. దానికి కారణం రామాయణం అంత సరళంగా అంత గొప్పగా రచించి స్వరపరిచిన తాతగారిది. అలాగే ఇంత జనాల్లోకి ఇంత బాగా వెళ్ళటానికి భక్తి టీవీ కూడా ఒక కారణమే. ఇంత భక్తి ప్రపంచానికి అందిస్తుంది. ఈ కార్యక్రమం ఈ 2026 సంవత్సరం మొట్టమొదటి కార్యక్రమం కర్నూలు జిల్లా నుంచి ప్రారంభించాను ఈ రామ ప్రచారం. దానికి మన డోన్ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, వాళ్ళ ధర్మపత్ని కోట్ల సుజాత గారు, వాళ్ళ పుత్రిక నివేదిత రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి రాష్ట్రము దేశం అన్ని బాగుండాలని ఒక సత్సంకల్పంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా అంత గొప్పగా జరుగుతుంది. అంత గొప్పగా ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. ప్రజలు కూడా బాగా ఆనందిస్తున్నారు.
మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన మారిషస్ అధ్యక్షుడు గోకుల్ తొలుత వరాహస్వామి వారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘల్, అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. పాఠశాలలోని ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ దేశంలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో తీతీదే సూచనలతో వేద పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. हमारा आशा है कि वहाँ पर भी ऐसे पाठशाला शुरू करें और इस पाठशाला से हम संपर्क रखें, ये हमारा आशा है. శ్రీశైలంలో ఈ నెల 12 నుండి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తొలి రోజున యాగశాల ప్రవేశంతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఉత్సవాల్లో భాగంగా 15వ తేదీన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నిర్వహించనున్నారు. ప్రతిరోజు రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమాలు జరుగుతాయి. హైదరాబాద్ మీర్పేట శివసాయి నగర్ కాలనీలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర ఆలయం త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలకు ముస్తాబయ్యింది. భీమేశ్వర సదన్లో గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భీమేశ్వర సదన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వేదికపై దాదాపు 40 సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. దాదాపు 300 మంది కళాకారులు తమ ప్రతిభా పాఠాలను చోటు చేసుకున్నారు. పరమ పవిత్ర సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి 1000 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో గురువారం నుంచి 4 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్నో దాడులు జరిగినప్పటికీ సోమనాథ్ ఆలయం ఈనాటికి చెక్కు చెదరకుండా స్థిరంగా నిలిచి ఉన్నదని, సోమనాథ్ ఆలయం ఆత్మాభిమానానికి ఇతిహాస ప్రతీకగా పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సోమనాథ్ ఇప్పుడు దుష్టశక్తుల కత్తులపై మహాదేవుని త్రిశూల విజయం ప్రతిధ్వనించే ప్రదేశంగా భావిస్తున్నారు. సనాతన ధర్మ ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమనాథ్ ఆలయంలో 72 గంటల పాటు అఖండ ఓంకార జపం, నిరంతర శంఖారావం, మహాహారతి, ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. 10వ తేదీన ఆలయంలో వైభవంగా అఖండ ఓంకార జపం ముగింపు కార్యక్రమం నిర్వహించాలని, మహాహారతి ఇవ్వాలని, ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం నిర్వహించడంతో పాటు అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక 11వ తేదీన శ్రీ సోమనాథుడికి మహా అభిషేకం, మహాహారతి నిర్వహించి శౌర్యయాత్ర ప్రారంభించి శౌర్య సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.